హలో బస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ రివ్యూస్ అమాషే. సో సీటెట్ క్వశ్చన్ పేపర్ అనేది ఎందుకు తెలుగులో ఉండదు, తెలుగు మీడియంలో ఎందుకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు? సో మీరు చూస్తున్నారు శాంపుల్ క్వశ్చన్ పేపర్ అండి ఇది. సో ఒక పక్కన ఇంగ్లీష్లో ఒక పక్కన హిందీలో ఉంటుంది కదా. సో ఎందుకు, రీజన్ ఏమిటి అన్నది నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దానికి సంబంధించి సిలబస్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? మనకి ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉందో, మనకి టెట్ జరిగింది కదా, సో ఏదైతే గత టెట్ సిలబస్ ఉందో అదే ఉంటుందా ఏమిటి అని చెప్పి డౌట్. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? సో డిఎస్కి ప్రిపేర్ అవ్వమంటారా వద్దా అని అడుగుతున్నారు. సో దానికి కూడా నేను ఈ 3 ప్రశ్నలకు కూడా నేను తప్పకుండా సమాధానం ఇస్తానండి. ఎందుకంటే మన ఛానల్ ఎక్కువ వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ఈ 3 చాలా చాలా డౌట్. అసలు సీటెట్ ఎందుకని తెలుగులో కండక్ట్ చేయట్లేదు మేడం, తెలుగులో పెట్టచ్చు కదా అని. సో ఎలక్షన్ కోడ్ అంటున్నారు, ఎలక్షన్స్ అంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పోస్ట్ పోన్ అయిపోతుందా, అయిపోతే బాగుంటుందని. అలాగే టెట్ సిలబస్ వచ్చాక ఒక 2-3 రోజుల్లో మీకు అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్, నోటిఫికేషన్, అప్లై అన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో దానికి సంబంధించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివ్లో అయితే ఉంచండి. టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింక్లు ఉన్నాయి, తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. దెన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది సీటెట్కి సంబంధించి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్, అఫీషియల్ పేపర్ అనమాట. ఏంటి అఫీషియల్ పేపరు. సో మీరు చూడొచ్చు, ఒక పక్కన మనకి ఇంగ్లీష్లోను, ఇంకో పక్కన హిందీలో అయితే ఉంటుంది. సో సీటెట్ అంటే ఏంటి? సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో సీటెట్ సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, అసలు ఎవరు ఎలిజిబుల్, సో సీటెట్ వల్ల ఉపయోగం ఏంటి. సో చాలామంది ఇది అడుగుతున్నారు, సీటెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందా మేడం, ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారండి చాలామంది. సో ఆల్రెడీ చాలా మనకి రిలీజ్ అయిపోయిందండి మనకి నోటిఫికేషన్. ఆల్రెడీ మనకి ఏప్రిల్ 2వ తారీఖు, నెక్స్ట్ మంత్ మనకి లాస్ట్ డేట్ కూడా. అప్లై చేసే వాళ్ళు ఫాస్ట్గా అప్లై చేయండి, ఎందుకంటే సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, ఇంకో సెంటర్ ఏదో ఇచ్చాడు మనకి. తెలంగాణలో కేవలం 2 సెంటర్లు ఇచ్చాడు. సో ఆంధ్రప్రదేశ్లో 4 సెంటర్లు ఉన్నాయి. సో మెయిన్గా మీరు త్వరగా అప్లై చేయకపోతే పక్క రాష్ట్రాలు వెళ్తే మీరు రాయాలి. సో మీరు స్క్రీన్ మీద చూడండి ఒకసారి, మన ఛానల్ యాప్లో సీటెట్ పేపర్ 1, పేపర్ 2, అలాగే తెలంగాణ టెట్, డిఎస్సి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కోర్స్ ఆఫర్స్ పెట్టాం. చాలామంది సీటెట్ ఆఫర్స్ అడుగుతున్నారు కదా. సో సీటెట్ ఆఫర్స్ అనేవి పెట్టడం జరిగింది. ఈ ఆఫర్స్ అనేవి మీకు జస్ట్ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. సో ఈ ఆఫర్స్లో కోర్సెస్లో ఎలా జాయిన్ అవ్వాలనేది నేను లాస్ట్లో చెప్తాను. క్లాసెస్ ఎలా ఉంటాయి, నోట్స్ అన్ని డీటెయిల్స్ మీరు లాస్ట్లో చూడండి. ఆన్లైన్ క్లాసెస్ కావాలి అన్న వాళ్ళు లాస్ట్లో చూడండి, వీడియో లాస్ట్లో. దెన్ ఇక్కడ సీటెట్ క్వశ్చన్ పేపర్ అనేది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఎందుకు తెలుగులో ఉండదంటే, ఇది ఏంటండి, ఇది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. తప్పకుండా షేర్ చేయండి, అందరికీ తెలుసుకోవాలి. ఇది ప్రతి టీచర్ ఆస్పిరెంట్ తెలుసుకోవాలి. అలాగే సీటెట్కి అప్లై చేయాలి. కేవలం స్టేట్ లెవెల్లో డిఎస్సీలు రాసుకుంటాను, నేను స్టేట్కి సంబంధించే ఉంటాను అని అనుకోవద్దు దయచేసి. అవును, మనకి ముందుంది ఏంటి, తెలంగాణ టెట్ ఉంది, డిఎస్సి ఉంది, ఇవి ప్రిపేర్ అవ్వండి. ఇవి 2 అయ్యాకే మనకి ఎప్పుడో జూలై 7 ఉంది ఎగ్జామ్. అసలు డిఎస్సీలకి టెట్లకి జూలై 7 సీటెట్ ఎగ్జామ్కి అసలు సంబంధమే లేదు. ముందు ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇవి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఇవి ప్రిపేర్ అవ్వి ఆ తర్వాత దీనికి టైం ఉంటుంది. సీటెట్ సిలబస్ అనేది చాలా తక్కువ. తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా ప్రాపర్ గైడెన్స్ ఉంటే మీరు ఈజీగా క్రాక్ చేయొచ్చు. సీటెట్ అనేది డిఎస్సీలు రాసుకోవడానికి పనిచేస్తుంది. అలాగే సెంట్రల్ జాబ్స్ అయినటువంటి ఈఎంఆర్ఎస్, గురుకులాలు, ఏకలవ్య మోడల్ స్కూల్స్, నవోదయాలు, కేంద్రీయ విద్యాలయాలు, ఈ అన్నిటికి అప్లై చేయాలంటే సీటెట్ కావాలి. సో చాలా మంచి అవకాశం అనమాట. ఎందుకు సీటెట్కి మనకు సంబంధించి త్వరగా నోటిఫికేషన్ వచ్చింది అంటే, మనకి ఎన్విఎస్, కేవీఎస్ నోటిఫికేషన్ రిక్వైర్మెంట్స్ రాబోతున్నాయి కాబట్టి, పర్మనెంట్ రిక్వైర్మెంట్. సో అందుకే మనకి ఇంత త్వరగా నోటిఫికేషన్ అనేది వచ్చేది. సో మరి సీటెట్ పేపర్ అనేది ఎందుకు మాకు తెలుగులో ఉండడం లేదు? ఏదైనా సరే ప్రాంతీయ భాషల్లో ఎందుకు ఈ సీటెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం లేదు అంటే, ఇది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ అంటే ఏంటి, భారతదేశం మొత్తం ఏంటండి ఒకే పరీక్ష అనేది ఇక్కడ మనకి సిబిఎస్ఈ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. సో ఎక్కువ ఇది దేనికి ఎలిజిబిలిటీ, ఇది మనకి సీటెట్ అనేది ఏదైతే కేంద్రీయ పాఠశాలలు ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్వహించబడుతున్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ కేవీఎస్ ఎగ్జాంపుల్ కానీ కేవీఎస్ తీసుకుంటున్నాను. సో కేవీఎస్, ఎన్విఎస్ ఇలాంటి స్కూల్స్, ఆర్మీ, నేవీ స్కూల్స్, సో ఇలాంటి స్కూల్స్ అన్నింటిలో కూడా మనకి ఏంటండి మెయిన్గా ఈ సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళని టీచర్స్గా అయితే తీసుకుంటారు. ఒక రిటర్న్ టెస్ట్ అంటూ ఉంటుంది, కొన్ని అట్లకి ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. ఇంటర్వ్యూస్కి మీకు జస్ట్ ఇంగ్లీష్, మీ ఇంట్రడక్షన్, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వస్తే సరిపోతుంది. సో మరి అలాంటి ఎగ్జామ్స్కి కంపల్సరీ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ మనకి రావాలి.
మరి హిందీ ఎందుకు హిందీలో పెట్టారు కదా అంటే హిందీ అనేది మన భాష కదా, మన జాతీయ భాష హిందీ. పైగా ఓవరాల్ ఇండియా మొత్తం మనకి స్కూల్స్ ఉన్నాయి కదా, ఆ స్కూల్స్లో పిల్లలు ఎక్కువ ఎవరు ఉంటారండి? ఆర్మీ, నేవీ, ఎవరైతే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఎక్కువ పెరుగుతుంటారు. ఒక కేంద్రీయ విద్యాలయ ఒక స్కూల్ మీరు తీసుకున్నారంటే ఆ స్కూల్లో ఎక్కువగా మనకి ఏంటండి నార్త్ సైడ్ చదివే పిల్లలు ఉంటారు, వివిధ రకాల భాషలు చెందిన పిల్లలు ఉంటారు, ప్రాంతానికి సంబంధించి పిల్లలు జాయిన్ అవుతారు. ఎక్కువ సెంట్రల్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో అలా ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎక్కువగా మనకి ఆ స్కూల్స్లో అయితే ఉంటారు. సో మీడియంగా హిందీ అనేది భాష, జాతీయ భాష కాబట్టి హిందీ అనేది ఉండాలి. అలాగే ఇంగ్లీష్ అనేది మెయిన్గా ఒక టీచర్కి తెలిసి ఉండాలి. ట్రాన్స్లేషన్ కోసం, కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ అనేది బేసిక్ నాలెడ్జ్ అనేది టీచర్కి అయితే ఉండాలి. సో అందుకే మెయిన్గా ఇక్కడ ఈ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ అనేది మనకి ఇంగ్లీష్లో ఉంటుంది. అది మెయిన్ రీజన్ అదనమాట. ఎక్కువ ఈ కేవీఎస్, ఎన్విఎస్, ఆర్మీ, నేవీ స్కూల్స్లో ఎవరు చదువుతున్నారు పిల్లలు? మెయిన్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉన్నారో వాళ్ళు ఎక్కువగా మనకి చదువుతారు. ఇవేంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎన్విఎస్, కేవీఎస్ ఇవన్నీ. సో అందుకే అదొక రీజన్, ఒక టీచర్కి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్. క్వశ్చన్ అడగడం కూడా చాలా ఈజీగా అడుగుతాడు. అసలు చూడండి, అకార్డింగ్ టు లేవ్ వైగోస్కి అసలు ఏమంటున్నాడు లాంగ్వేజ్ సంబంధించి, సోషల్ ఫ్యాక్టర్కి సంబంధించి క్వశ్చన్ అడగడం కూడా చాలా ఈజీ వేలో అడుగుతాడు. మనకి హిందీయే రావాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ మనం జస్ట్ తెలుసుకుంటే క్వశ్చన్ చదివి మీరు అర్థం చేసుకోగలిగితే మీరు క్వశ్చన్ పేపర్ని చాలా ఈజీగా అయితే సాల్వ్ చేయగలరు. సో ఇటు చూస్తే సైకాలజీ మెథడ్సే అండి మీకు ఇంగ్లీష్లో కొంచెం ప్రాబ్లం. మ్యాథమెటిక్స్ మీరు ఎలాగో చేసగలరు. మ్యాథ్స్ అనేది ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా మ్యాథ్స్ చేయడమే కదా, లెక్క చేయడమే, అది ఈజీ. అలాగే తెలుగు మెథడ్స్, తెలుగు 30 మార్కులకి మనం ఈజీగా చేసుకోవచ్చు. 30 మార్కులు ఇంగ్లీష్ ఎలాగో మనం చదువుతాం, ప్యాసేజెస్ వస్తాయి, ప్యాసేజ్ చదువుతాం, ఇంగ్లీష్ మెథడ్స్ చదువుతాం. ఇటు చూస్తే మనకి 60 మార్క్స్ ఎలాగో బెనిఫిషియల్గానే ఉంటుంది మనకి. 60 మార్క్స్ ఏమేంటి 30 మార్కులు ఇంగ్లీషు, 30 మార్కులు తెలుగు, అలాగే ఇంకో 30 మార్కులు మ్యాథమెటిక్స్ కూడా. 90 మార్క్స్ మనకి మంచిగానే ఉంటుంది. మిగిలిన 90 మార్క్స్కే క్వాలిఫికేషన్ కూడా. ఎస్సీ, ఎస్టీ, స్పెషల్ ఎవరైతే ఉన్నారో, స్పెషల్ ఏబుల్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, డిజబుల్డ్ పర్సన్స్, వాళ్ళకైతే 82 మార్క్స్ వస్తే సరిపోతుంది. సో స్టేట్ వైజ్గా రిజర్వేషన్లో మీ మార్కులు అయితే ఉంటాయి 60, అలాగే 75. ఓసీ వాళ్ళకి మాత్రం జనరల్ వాళ్ళకి 90 రావాలి. సో చాలామంది అంటున్నారు, మేడం ఈ వీడియోస్ చాలా లెంతీగా ఉంటాయి అని చెప్పి అంటున్నారు. ఇంత పెద్ద వీడియోలు చేస్తారంటే చిన్న టాపిక్. సో ఇది చిన్న టాపిక్ అయినా మీరు తెలుసుకోవాలి డీటెయిల్గా. నిజంగా సీటెట్ మీద ఎక్కువగా అవేర్నెస్ తీసుకొస్తున్న ఏకైక యూట్యూబ్ ఛానల్ అనమాట మన ఛానల్. మీరు చూడండి, యూట్యూబ్ సెర్చ్ చేయండి, సీటెట్లో మనకి ఎక్కువ అసలు ఎవరు కూడా టెట్ డిఎస్ల గురించి ఎక్కువ మాట్లాడతారు, కానీ ఈ సీటెట్ ఎగ్జామినేషన్ గురించి కావచ్చు, సీటెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్రాక్ చేయాలి, నోటిఫికేషన్లు, ఇవన్నీ కూడా ఎక్కువ మాట్లాడేది ఛానల్ ఇదే ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. సీటెట్ అవేర్నెస్ అనేది మీరు కూడా క్రియేట్ చేయాలండి. సో కేవలం ఏంటంటే మన స్టేట్, నేను అనట్లే లేదు, స్టేట్కి కూడా ప్రిపేర్ అవ్వండి, స్టేట్తో పాటు సీటెట్ మీద కూడా ఫోకస్ చేయండి దయచేసి. సో ఇదొక రీజన్ అనమాట. ఈ రీజన్ వల్లే మనకి ఒక టీచర్కి బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది రావాలి. అలాగే పిల్లలు ఎక్కువగా మనకి ఏంటండి నార్త్, సౌత్ అంతా మిక్స్ అయ్యి పిల్లలైతే ఒక క్లాస్ రూమ్లో మల్టీలింగ్వలిజం, డైవర్సిటీ క్లాస్ రూమ్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి క్లాస్ రూమ్స్లో కమ్యూనికేషన్ అనేది ఇంగ్లీష్లో ఉందనుకోండి కొంచెం. సో ఇంగ్లీష్లో ఉన్నప్పుడు కొంచెం హిందీ బేసిక్ నాలెడ్జ్ వచ్చినప్పుడు పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే ఎక్కడ పిల్లవాడైనా సరే ప్రతిదీ నేర్చుకుంటాడు. ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్, హిందీ తప్పనిసరి నేర్చుకుంటాడు. కాబట్టి ఇవి రెండిట్లోనూ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే ఒక టీచర్ని మంచిగా తయారు చేయవచ్చు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్కి ఒక మంచి టీచర్ని ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో మనకి మెయిన్ పేపర్ పర్పస్ అయితే ఇది. సో ఇంకోటి తెలంగాణ టెట్ సిలబస్ ఏమైనా చేంజ్ ఉంటుందా మేడం అని అడుగుతున్నారు. సో ఏమి చేంజెస్ ఉండవు. మనకి టీఎస్ టెట్ సిలబస్లో ఎటువంటి చేంజెస్ మ్యాక్సిమం ఉండవండి. ఏదైతే పాత సిలబస్ ఉంటుందో అదే ఉంటుంది. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు స్టార్ట్ చేసేయండి. మెయిన్ కంటెంట్ చదవండి. కంటెంట్ చాలా మెయిన్. టెక్స్ట్ బుక్ కంటెంట్ అనేది చాలా మెయిన్. ఎందుకంటే టెక్స్ట్ బుక్ కంటెంట్లో మీకు డైరెక్ట్ అయితే క్వశ్చన్స్ వస్తాయి. డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. మెథడ్స్, టెక్స్ట్ బుక్ కంటెంట్స్ అనేవి మొదలు పెట్టేయండి చదవడం.
సిలబస్లో ఏమి ఉండో ఒక 3-4 డేస్లో మీకు అఫీషియల్గా అన్నీ అప్డేట్ అవుతాయి. సో వన్స్ అప్డేట్ అయ్యాకే మనం అన్నీ స్టార్ట్ చేద్దాం. ప్రిపరేషన్స్ కావచ్చు, ప్రిపరేషన్ టిప్స్, టైం టేబుల్, ప్లానింగ్ అన్నీ స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పోస్ట్ పోన్ అవుతుందంటే అవ్వదు. అయ్యే ఛాన్సెస్ అక్కడ కనిపించడం లేదు. సో అసలు ఎలక్షన్స్కి అక్కడ ఎలక్షన్స్ కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, అసలు సంబంధమే లేదండి. పోస్ట్ పోన్ అవుతుంది, అయిపోతుంది అని మీరు చదవడం అయితే మానేయకండి. ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్కి చెప్తున్నాను. మీరు కూడా సీటెట్ అప్లై చేయండి. మీరు తెలంగాణ అయినా ఆంధ్ర అయినా సీటెట్ అప్లై చేయండి. కానీ సీటెట్ జోలికి ఎవరు వెళ్ళకండి. మీ ముందున్నయే చదవండి. డిఎస్సీల మీద ఫోకస్ చేయండి. సో డిఎస్సి మీద మ్యాక్సిమం ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే తక్కువ టైం ఉంది. సో ఈ తక్కువ టైంలో అలా ప్రిపేర్ అవ్వాలి. కొన్ని టాపిక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అవి మాత్రం చదువుతారు, కానీ ఆ వీడియో వస్తుంది వాళ్ళకి సపరేట్గా మీకు. సో ఇవి ఓవరాల్ వీడియో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కమెంట్స్ చేసి చెప్పండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.